హలో ఆల్. నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. స్నో ఫ్లేక్‌లో స్నో పైప్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో, ఎట్లా ఉంటది, ఏంటి స్నో పైపు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తా అనమాట. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆ స్నో పైప్ దేనికోసం యూజ్ చేస్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? అయితే స్నో పైప్ అనేది ఏంటంటే వెనెవర్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫోల్డర్, ఒక ఫోల్డర్‌లో ఎప్పుడైతే డేటా అవైలబుల్‌గా ఉందో, ఆ ఫోల్డర్‌లో ఉన్న డేటా మొత్తాన్ని గూడాను అది డంప్ జేసేస్తది ఒక టేబుల్‌లోకి. అది కట్ షార్ట్‌గా చెప్పాలనుకుంటే స్నో ఫ్లేక్‌లో ఉన్న స్నో పైప్ యూసేజ్. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నేను, స్నో పైప్‌లో ఉన్న కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటది, బిహైండ్ ద వర్క్ ఆఫ్ ద స్నో ఫ్లేక్ అనేది నేను చెప్దాం అనుకుంటున్నా. ఓకే. సో, అయితే వచ్చేసరికేంటంటే, దానికోసం చాలా నోట్స్ కూడా ప్రిపేర్ చేశా. ఇంత నోట్స్ ఏం అవసరం లేదనిపించింది. ఇటొచ్చేసరికి హ్మ్. ఫస్ట్ స్నో ఫై స్నో పైపు. స్నో పైప్ వచ్చేసరికి ఏంటంటే, ఇట్ విల్ ఆటోమేటికల్లీ లోడ్స్ ద డేటా ఫైల్స్. డేటా ఫైల్స్ ఇంటూ స్నోఫ్లేక్ టేబుల్స్ యాస్ సూన్ యాస్ దే అరైవ్. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, బిఫోర్ స్నో పైప్ టెక్నాలజీ ఏం చేసేవారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో, బిఫోర్ స్నో పైప్ వచ్చేసరికి ఏంటంటే, అప్పట్లో డైరెక్ట్‌గా కాపీ ఇంటూ కమాండ్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసేవారనమాట. కాపీ ఇంటూ కమాండ్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసేవారు. ఇప్పుడొచ్చేసరికి కాపీ ఇంటూ కమాండ్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసేవారు. తర్వాత ఏమైంది? ఈ స్నో పైప్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, డేటా లోడింగ్ ఈస్ డూయింగ్ ఇన్ ఆటోమేటిక్ ఫ్యాషన్. డేటా లోడింగ్ అనేది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నియర్ రియల్ టైమ్. అంటే రియల్ టైమ్ వచ్చేసరికి ఏంటండి అంటే, అక్కడ డేటా అయితే ఉందో అది యాజ్ ఈజ్ ఎక్కడ పడిపోద్ది. అది డేటా రియల్ టైమ్. నియర్ రియల్ టైమ్ అంటే అక్కడ డేటా వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ 1 మినిట్ లోపు, మాక్సిమం 1 మినిట్ లోపు అది డేటాను మన దగ్గర పడిపోవాలి. డేటా వేర్ హౌస్ ఆర్ ఎనీ అదర్ టార్గెట్ టేబుల్‌లో. అదొకటి. నెక్స్ట్ లెస్ మాన్యువల్ ఎఫర్ట్. అసలు మాన్యువల్ ఎఫర్ట్, ఇంటర్వెన్షన్ ఉండకుండా స్నో పైప్‌ని క్రియేట్ చేసామంటే, అక్కడ డేటా ఉంది అంటే ఇక్కడ డేటా లోడ్ అయిపోద్ది. ఓకే. అదొకటైతే, ఇందులో వచ్చేసరికి స్నో పైపు ఏం చేస్తది ఏంటనంటే, ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అది సోర్సు. నెక్స్ట్ ఫైల్ డిటెక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫోల్డర్. ఫోల్డర్‌లో ఫైల్ ఉందా లేదా అని వాచింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈ స్నో పైప్ చేస్తది. చేసిన తర్వాత కూడా డేటా లోడ్‌ని కూడా అది సపోర్ట్ చేస్తది. అయితే ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఏంటంటే, ఇందులో మేజర్ థింగ్ ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్ ప్లస్ ఈవెంట్ డ్రివెన్ అప్రోచ్ అనమాట. అంటే ఏంటి? క్లౌడ్ స్టోరేజ్. డేటాని క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నాము. ఆ స్టోరేజ్ ఇంకో దగ్గర నుండి ఎక్కడి నుండైనా వస్తుందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సోర్స్ ఉంది. S3 బకెట్‌లో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌ని మనం లోడ్ చేయాలనుకుంటే, అది కూడా క్లౌడ్ నుండి తీసుకొనొచ్చినట్టు పెట్టుకున్న తర్వాత అదొక ఈవెంట్‌ని క్రియేట్ చేస్తది. వాట్ ఈస్ దట్ ఈవెంట్? ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఇట్ విల్ ఆస్క్ దట్ ఓకే వెదర్ దట్ పర్టిక్యులర్ ఫైల్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ దెన్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఈవెంట్ టు ట్రిగ్గర్ దట్ పర్టిక్యులర్ జాబ్ టు రన్ ద కాపీ కమాండ్. అర్థమైందా? ఎంత ఇంగ్లీష్ చెప్పినా అర్థం కాలేదని అనకండి. చెప్తున్నా క్లియర్‌గా. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్‌గా డేటా అంతా కూడా మన క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే, వన్స్ డేటా రాగానే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తది. ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇంట్లో ఎలాగుంటాం, భోజనం పెట్టగానే ఇంట్లో వాళ్ళు పిలుస్తారు కదా! భోజనం రెడీ అని. ఆ టైప్‌లోని ఈ స్నో పైప్‌కి కమాండ్ అనేది ఇస్తదనమాట. ఏమని? ఇక్కడ ఆల్రెడీ డేటా ఉందిరా అబ్బాయి, జస్ట్ నువ్వు వచ్చి నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో అనంటే, స్నో పైప్‌లో ఉన్న కాపీ ఇంటూ కమాండ్ యూజ్ చేసుకొని డేటా అనేది డంప్ చేస్తది. ఓకే. ఇది స్నో పైప్‌కున్నటువంటి కంప్లీట్ యూసేజ్ అండ్ హై లెవెల్ థింగ్స్ వాట్ ఆర్ దేర్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్నో పైప్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్. ఏడబ్ల్యూఎస్ S3 గానీ, అజూర్ బ్లాబ్ గానీ, జీసీఎస్ గానీ, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కానీ, ఇవి యూజ్ చేసుకొని ఫైల్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే. అది ఫైల్‌ని స్టోర్ చేస్తది. ఫైల్‌ని స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తదిరా అబ్బాయి అంటే,
స్టేజ్‌ని క్రియేట్ చేస్తది. స్నోఫ్లేక్ ఆబ్జెక్ట్ ఈస్ పాయింటింగ్ టు ఏ స్టోరేజ్ స్పేస్. ఓకే. దాన్నే ఏమంటారంటే స్టేజ్ అంటాం. స్టేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే పైపు. స్నో పైప్ దట్ ఆబ్జెక్ట్స్ రన్స్ ఓన్లీ ద కాపీ కమాండ్ బేస్డ్ ఆన్ దట్ ఈవెంట్ రైట్. అయితే ఈవెంట్ ఏంటి అంటే ఇట్ విల్ ట్రిగ్గర్ ద స్నో పైప్ వెన్ అవర్ న్యూ ఫైల్ అరైవ్స్. ఓకే. సో ఫ్లో డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే ఫైల్ స్టోరేజ్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్లౌడ్ స్టోరేజ్. దాన్ని ఈవెంట్ ట్రిగ్గర్ జరిగినప్పుడు స్నో పైప్ అనేది స్నోఫ్లేక్ టేబుల్స్లోకి డేటా అనేది నీట్గా డంప్ చేయబడుతుంది. ఓకే. ఫైల్ అనేది S3 ఆర్ అజూర్ బ్లాబ్ ఆర్ జీసీఎస్ క్లౌడ్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చింది అని తెలియగానే ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి స్నో పైప్ అనేది ఇక్కడ ఉన్న ఫైల్ ప్రాసెస్ చేసి డేటాని ఈ టేబుల్లో లోడ్ చేస్తుంది. ఓకే. ఇది మన స్నో పైపు. తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్నో పైప్స్ దట్ ఆర్ అవైలబుల్? స్నో పైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటవి? స్నో పైప్ వచ్చే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆటో ఇంజెస్ట్ స్నో పైపు, రెండోది వచ్చేసరికి రెస్ట్ ఏపీఐ స్నో పైప్ 2 ఉన్నాయి. ఓకే. ఆటో ఇంజెస్ట్ స్నో పైప్ అంటే ఏంటి అంటే విచ్ విల్ యూజ్ ద క్లౌడ్ ఈవెంట్ నోటిఫికేషన్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఇంతవరకు మనం నేర్చుకున్నంత అదే. క్లౌడ్ ఈవెంట్ నోటిఫికేషన్స్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్‌గా అది డేటా లోడ్ అయిపోతది. రెస్ట్ ఏపీఐ వచ్చేసరికి ఏంటంటే, యూ కెన్ కాల్ దట్ పర్టిక్యులర్ ఏపీఐ టు ట్రిగ్గర్ దట్ లోడింగ్ పార్ట్. అర్థమైందా? అంటే ఏంటంటే, అందులో కంట్రోల్ ఉంటది. ఇందులో కంట్రోల్ ఉండదు. అదే రాశారు నెక్స్ట్ పాయింట్‌లో ఏమైందంటే, మోర్ కంట్రోల్ లెస్ ఆటోమేటిక్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, స్టెప్ బై స్టెప్ ఎట్లా మనం అప్రోచ్ అవుతాము ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్‌లో స్టేజ్ క్రియేట్ చేసుకోవాలి. స్టేజ్ క్రియేట్ చేసుకున్న అంటే ఏంటంటే, ఏ లొకేషన్ వేర్ ద యాక్చువల్ ఫైల్ ఎగ్జిస్ట్స్. అది అయిన తర్వాత దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే, క్రియేట్ స్టేజ్, స్టేజ్ నేమ్, యూఆర్ఎల్ పాత్ ఎక్కడ ఉందో అక్కడ. తర్వాత వచ్చేసరికి ఏంటి ఫైల్ ఫార్మాట్. ఫైల్ ఫార్మాట్ ఏంటి అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఫైల్స్‌ని మనం ప్రాసెస్ చేస్తున్నామో ఆ ఫైల్ ఫార్మాట్‌ని ఇక్కడ చూపించిన విధంగా క్రియేట్ చేస్తాం. ఫైల్ ఫార్మాట్‌లో వచ్చేసరికి మనం ఇక్కడ మాక్సిమం సీఎస్‌వి ఫైల్‌ని యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఫైల్ ఫార్మాట్ క్రియేట్ మై ఫైల్ ఫార్మాట్ విచ్ ఈస్ మై సీఎస్‌వి టైప్ సీఎస్‌వి అండ్ ఫైల్ ఆప్షనల్లీ ఎన్‌క్లోజ్డ్ బై డబుల్ కోట్స్ సంథింగ్. ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కాపీ కమాండ్. కాపీ ఇంటూ మై టేబుల్ ఫ్రమ్ @మై స్టేజ్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ టు మై సీఎస్‌వి. ఓకే. ఇది మన యొక్క కోర్ అప్రోచ్. ఎట్లా మనం అప్రోచ్ అవుతాం అనేది తెలిసింది కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏం నేర్చుకుంటామంటే, స్నో పైపు ఏమేమి చేస్తది ఏంటనేది ఇవన్నీ కూడా తిప్పి తిప్పి మొదటి నుంచి మళ్ళీ అదే నేను చెప్తున్నాను. స్నో పైప్ వచ్చేసరికి ఫైల్ అరైవ్స్ ఇన్ S3 ఈవెంట్ నోటిఫికేషన్ ట్రిగ్గరింగ్ ద స్నో పైప్ అండ్ దెన్ స్నో పైప్ ఎగ్జిక్యూట్స్ ద కాపీ కమాండ్ అండ్ దెన్ డేటా లోడ్ ఇంటూ ద టేబుల్. ఇది అవుతుంది. తర్వాత ఫీచర్స్. అసలు ఏంటి ఫీచర్స్ అంటే నియర్ రియల్ టైమ్ 0-1 మినిట్ లోపు డేటా లోడ్ అయిపోతుంది. నో సర్వర్ ఆర్ నో వేర్ హౌస్ ఇస్ రిక్వైర్డ్. స్కేలబుల్ హ్యాండిల్స్ మెనీ ఫైల్స్. ఓకే. ఫాల్ట్ టాలరెన్స్ అవాయిడ్ డూప్లికేట్ ఫైల్స్ ప్రాసెస్. ఓకే. Snowpipe keeps the track of file names metadata. If some same file name is appears again, then it will be ignored. అంటే అర్థమే కదా సేమ్ నేమ్తో కానీ ఇంకో ఫైల్ కానీ వచ్చిందంటే అది ఇగ్నోర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మానిటరింగ్ ఆఫ్ ద స్నో పైప్. అసలు ఎట్లా మనం మానిటర్ చేయొచ్చు? మానిటర్ ఈజ్ నథింగ్ బట్ అసలు ఎన్ని స్నో పైప్లు ఉన్నాయి ఏంటి అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే షో పైప్స్. ఈ కమాండ్ కానీ మనం స్నోఫ్లేక్లో కొడితే లిస్ట్ ఆఫ్ పైప్స్ వస్తాయి. తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ స్కీమా డాట్ పైప్ యూసేజ్ హిస్టరీ. ఇది కూడా ఒక రకమైన ఫంక్షన్ దట్ వీ కెన్ యూజ్ ఫర్ మానిటరింగ్ వెదర్ ద స్నో పైప్ ఈస్ ప్రాసెసింగ్ నాట్. ఓకే. ఇది ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ స్నో పైపు అండ్ ఆల్సో స్నో పైపు యొక్క ఫీచర్స్ని మనం ఎట్లా తెలుసుకుంటాం అనమాట. స్నో పైప్ ఫీచర్ని తెలుసుకున్న తర్వాత అసలు స్నో పైప్‌కి పేమెంట్ ఎట్లా జేస్తారు? అది గూడా తెలుసుకోవాలి కదా! ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుంచుకోండి. వెనెవర్ వి ఆర్ లెర్నింగ్ ద క్లౌడ్ రిలేటెడ్ స్టఫ్, యూ హావ్ టు లెర్న్ అబౌట్ ద కాస్ట్ మోడలింగ్ యాస్ వెల్. ఓకే. బిల్లింగ్ బేస్డ్ ఆన్ ద పెర్ ఫైల్ ఇంజెక్షన్.
ఓకే. నాట్ ఆన్ ద వేర్ హౌసింగ్ టైమ్. ఓకే. వేర్ హౌసింగ్ టైమ్ మీద కాదురా బాబు. బిల్లింగ్ అనేది కంప్లీట్‌గా పెర్ ఫైల్ ఇంజెషన్. అంటే పెర్ ఫైల్ ఒక్కొక్క ఫైల్ ఎన్ని ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫైల్స్ ఉన్నాయనుకో, 5 ఫైల్స్‌కి 5 సార్లు డబ్బులు పడతాయి. అట్లా అనమాట. ఇక్కడ చూస్తే స్మాల్ ఫైల్స్ హైయర్ కాస్ట్. ఎప్పుడు హైయర్ కాస్ట్ అవుతదంటే మెనీ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ ఈస్ నథింగ్ బట్ అన్ని ఫైల్స్ గాని ఎక్కువ వచ్చాయనుకో, అది వచ్చేసరికి మనకి ఎక్కువ రేట్ పడతది. వెన్ టు యూజ్ ఫైల్స్ ఆర్ కమింగ్ ఫ్రీక్వెంట్‌లీ రియల్ ఆర్ నాన్ రియల్ నియర్ రియల్ టైమ్ ఈస్ నీడెడ్. ఆ టైంలో మనం యూజ్ చేయాలి. వెన్ వీ హ్యావ్ టు అవాయిడ్ అంటే అవాయిడ్ బల్క్ నైట్‌లీ లోడ్స్. ఓకే. ఎప్పుడైనా బల్క్ లోడ్‌లు ఏమైనా ఉంటే ఆపేయమంటాడు. ఓకే. నో రియల్ టైమ్ ఈస్ నీడెడ్ అక్కడ కూడా అవసరం లేదు అనుకుంటే రియల్ టైమ్ అవసరం లేదనుకుంటే అక్కడ మనం చేయొచ్చు. అవసరం లేదు ఈ స్నో పైప్. తర్వాత ఒరిజినల్ కోడ్ ఎట్లా మనం రాస్తాం ఏంటి అనేది చూడండి. స్నో పైప్‌లో వచ్చేసరికి మనకి ఇక్కడ స్నో పైప్ కోడ్ క్రియేట్ టేబుల్ ఫస్ట్ స్టెప్‌లో మనం క్రియేట్ టేబుల్ చేస్తాం. క్రియేట్ టేబుల్ అందరికి వచ్చు కదా! రాకపోతే చూడండి. తర్వాత వచ్చేసరికి స్టేజింగ్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఫైల్ ఫార్మాట్, తర్వాత క్రియేట్ పైప్. క్రియేట్ పైప్ మై పైప్ ఆటో ఇంజెస్ట్ ఈస్ ఈక్వల్ టు ట్రూ యాస్ కాపీ ఇంటూ కాలమ్స్ కస్టమర్స్ ఫ్రమ్ మై స్టేజ్ ఫైల్ ఫార్మాట్ ఈస్ ఈక్వల్ టు మై సిఎస్వి. ఓకే. ఇట్లా మనం స్నో పైప్‌ని క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు.